విశాఖ ఋషికొండ రాజకోట రహస్యం బయటపడింది. జగన్ సర్కార్ హయాంలో సీఎం క్యాంప్ కార్యాలయం అని ప్రచారం జరిగిన ఈ వివాదాస్పద భవనం ఇప్పుడు ప్రజల కళ్ల ముందుకు వచ్చేసింది. జగన్ కట్టుకున్న ఈ ప్యాలెస్లో ఫర్నిచర్, అడుగు అడుగున బంగారు తొడుగులు చూపర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఋషికొండ రాజకోట రహస్యంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. విశాఖపట్నం ఋషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం అంటూ ప్రచారం జరిగిన భవనం దగ్గర ప్రస్తుతం నేనున్నాను. అయితే ఈ రాజ్ ప్యాలెస్లో అసలు ఏముంది, ఈ భవనంలో ఎలా కట్టారు, అసలు ఏ అంశాలు ఈ భవనంలో ఉన్నాయి అన్న దాని మీద చాలా ఉత్కంఠత ఇప్పటిదాకా కూడా కొనసాగింది. అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలందరికీ అసలు ఈ భవనం కోసం తెలియజేయాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ బిల్డింగ్ని పూర్తిగా గేట్లు తెరిచి ఈ భవనం, ఈ రాజ్మహల్ రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ ఎలా ఉండబోతుంది, ఈ లోపల మరి గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన ప్యాలెస్ యొక్క వివరాలేంటి, అత్యంత ఖరీదైన ప్యాలెస్గా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ లోపల ఏ ఏ అంశాలు ఉన్నాయి, ఈ అంశాలకు సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. ఇది ఋషికొండ సాగర్ తీరంలో అందమైన రాజసౌధం, ధవళవర్ణంలో వెలిగిపోతున్న విలాసవంతమైన ప్యాలెస్. ఇది ఏపీ మాజీ సీఎం జగన్ ముచ్చటపడి నిర్మించుకున్న ఋషికొండ భవనం. ఈ భవనంలో విలాసవంతంగా ఉన్న సమావేశ మందిరాలు, అత్యంత ఖరీదైన బాత్రూమ్, స్పా కేంద్రం, డ్రెస్సింగ్ రూమ్, అధునాతన కిచెన్, అత్యంత ఖరీదైన బెడ్రూమ్, ఫర్నిచర్ ఈ భవనంలో కొలువు తీరే. దాదాపు 15 వరకు లిఫ్టులున్నాయి. ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ నుంచి తెప్పించిన గ్రానైట్ స్టోన్స్ తో వేసిన కారిడార్లు, ఇతర దేశాల నుంచి తెప్పించిన ఇండోర్ ప్లాంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఓ పడక గదిలో దాదాపు 60 లక్షల రూపాయలతో స్నానాల గదిని ఏర్పాటు చేశారు. మరోవైపు 2వ ఫ్లోర్ లో మీటింగ్ హాల్స్, జిమ్ పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం నేనున్న ఈ ఋషికొండ ప్యాలెస్ 2nd ఫ్లోర్కి వచ్చాను. అయితే ఈ 2nd ఫ్లోర్లో మనం చూసుకుంటే కనుక మొత్తం కాన్ఫరెన్స్ హాల్స్, అంటే ఇక్కడ మినీ కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మినీ మీటింగ్స్తో పాటు అలాగే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ అట్లాగా కాన్ఫరెన్స్ హాల్స్ని పెట్టే విధంగా ఎక్కడికక్కడ ఆ ఏర్పాట్లు చేస్తూ మినీ కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు పెద్ద భారీ స్థాయిలో ఒకేసారి ఒక మినీ క్యాబినెట్ని నిర్వహించుకునే అవకాశం ఉండే విధంగా ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ని కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఈ మొత్తం 2nd ఫ్లోర్ అంతా కూడా లాన్స్, అంటే పైన ఏవైతే మినీ కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు చిన్న చిన్న క్యాబిన్స్గా, అంటే ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక వాళ్ళందరికీ కూడా ఒక చిన్న క్యాబిన్స్గా కూడా వీటిని ఈ ఫ్లోర్ని యూజ్ చేసుకునే విధంగా ఒక కాన్ఫరెన్స్ హాల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మంచి లైటింగ్ ఎఫెక్ట్స్తో ఈ కాన్ఫరెన్స్ హాల్ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది ఇంకా రెడీ అవుతున్న బ్లాక్స్. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ అంటే ఏ విభాగానికి చెంది ఆ విభాగానికి పరిపాలనకు సంబంధించి కాన్ఫరెన్సెస్ నిర్వహించుకోవడం, చిన్న సమావేశాలు నిర్వహించుకునే వీలుగా ఈ కాన్ఫరెన్స్ హాల్స్ని కూడా ఈ 2nd ఫ్లోర్లో ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫర్నిచర్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసే విధంగా మొత్తం అన్నీ కూడా ఆఫీస్ పర్పస్ ఈ బిల్డింగ్లో ఈ 2nd ఫ్లోర్లో కేవలం ఆఫీస్ పర్పస్ వాడుకునే విధంగా ఈ మొత్తం ఈ 2nd ఫ్లోర్ అంతటినీ కూడా వినియోగించుకునేలాగా ఈ నిర్మాణం అనేది అంతా కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు నేనున్న ఈ రూమ్ చూస్తే కనుక ఇక్కడ బెడ్, స్కాట్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. అప్పటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంతో పాటు ఇక్కడ ఆయన తన బెడ్రూమ్గా దీన్ని నిర్మాణం చేసుకునేందుకు అత్యంత విలాసవంతమైన బెడ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విలాసవంతమైన హాల్తో పాటు ఇక్కడ ఈ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్కి ఆనుకొని, అంటే కేవలం ఈ ఒక్క హాల్ మీదే చాలామంది పొలిటికల్గా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకనంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన విలాసవంతమైన ఈ భవనాన్ని నిర్మిస్తున్నారో ఈ భవనంలో కేవలం బాత్రూమ్ మీదే చాలా ట్రోల్స్ నడిచాయి. ఎందుకనంటే 60 లక్షల పైబడి ఒక కమోడ్ని వాళ్ళు ఇక్కడ నిర్మించుకున్నట్లుగా, అలాగే ఒక స్పా సెంటర్ని కూడా ఈ లోపల పెట్టుకుంటున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ హాల్లోంచి, అంటే ఆ బెడ్రూమ్లోంచి ఇక్కడ లోపలికి వస్తే కనుక ఈ స్పా సెంటర్ ఇక్కడ ఉండే విధంగా, అంటే తన డ్రెస్సింగ్ రూమ్గా దీన్ని వినియోగించుకునే విధంగా ఇది ఒక ఏర్పాటు అనేది చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మనకి చూస్తే అర్థమవుతుంది. చాలా విలాసవంతమైన బాత్రూమ్స్, కమోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఒక స్పా
అంటే దీనికి దీని మీద నుంచి చూసుకుని కేవలం ఒక మసాజ్ అట్లని చేసుకునే విధంగా, ఒక స్పాని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా, ఒక డ్రెస్సింగ్ రూమ్ని కూడా ఉండే విధంగా కూడా తను ఈ బిల్డింగ్లో, ఈ బ్లాక్లో ఈ డిజైన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం పూర్తిగా అంతా కూడా కబోర్డ్ సిస్టమ్స్, అలాగే మిర్రర్ సిస్టమ్స్, ఎక్కడికక్కడ షింక్, వాటర్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఇది ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా తను కేవలం ఒక లగ్జరీ స్పా సెంటర్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక స్పా సెంటర్, 5 స్టార్ హోటల్లో స్పా సెంటర్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న మోడల్లో దీన్ని పూర్తిగా నిర్మాణం చేశారు. పెద్ద పెద్ద కబోర్డ్స్తో పాటు స్పా సెంటర్, అలాగే టాయిలెట్స్ కానీ మొత్తం ఇక్కడ అన్నీ కూడా మొత్తానికి చూసుకుంటే చాలా విలాసవంతమైన ఒక బాత్రూమే ఈ ఇంత పెద్ద భారీ స్థాయిలో నిర్మాణం అనేది జరిగిందని మనం ఈ బిల్డింగ్లో ఈ విజువల్స్ చూస్తేనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీదే పొలిటికల్గా కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. కేవలం సామాన్యుడికి ఒక ఇల్లు కట్టాలంటేనే డబ్బులు లేవనే ప్రభుత్వాలు ఒక భవనంలో కేవలం బాత్రూమ్ కోసం ఇంత భారీ ఎత్తున లక్షలాది రూపాయలని ఖర్చు చేశారు అన్న ట్రోలింగ్స్ కూడా నడిచాయి. అది ఇక్కడ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న ఈ బెడ్రూమ్ కమ్ బాత్రూమ్ స్పా సెంటర్. ఇక ఋషికొండ మీద నిర్మాణాలపై హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్స్, గ్రీనరీ కోసం ప్రత్యేక గార్డెన్ మొక్కలు పెంచారు. బిల్డింగ్ మొత్తం తెల్లని వర్ణంలో డిజైన్ చేశారు. ప్రతి బ్లాక్ నుండి కారిడార్ లో బయటకొస్తే సముద్రం కనపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్ పార్కింగ్, కళ్ళు మిరిమిట్లు గొలిపేట్లుగా లైటింగ్ శాండ్లియర్స్ ఏర్పాటు చేశారు. అత్యంత విలాసవంతంగా ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ ఋషికొండ ప్యాలెస్ లో మరొక స్పెషాలిటీ ఏంటనంటే, ఈ ప్యాలెస్ కి రావడానికి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా హెలిప్యాడ్లు, అంటే దాదాపుగా ఈ బిల్డింగ్ మొత్తంగా చుట్టూ చూసుకుంటే కనుక హెలిప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్స్ లో దిగి నేరుగా భవనం లోపలికి వెళ్లే విధంగా అత్యంత దగ్గరగా హెలిప్యాడ్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు చూస్తే కనుక కింద అంటే రోడ్ మార్గంలో వచ్చేటప్పుడు కూడా ఎవరైనా VVIPs వచ్చేటప్పుడు ఆ రోడ్ మార్గాన్ని కూడా విజిట్ చేసుకుంటూ వచ్చేదానిగా అక్కడొక హెలిప్యాడ్ని, ఇక్కడొక హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఈ బిల్డింగ్ లోపలంతా కూడా ల్యాండ్స్కేపింగ్స్ కోసం, అంటే ఏదైతే మొక్కలు అంటే పచ్చదనం కోసం మొక్కల్ని ఏర్పాటు చేశారో ఈ ల్యాండ్స్కేప్స్, ఇవన్నీ కూడా చాలా అత్యంత ఖరీదైన మొక్కల్ని ఇక్కడికి తెప్పించి ఈ ల్యాండ్స్కేప్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఇక్కడ ఈ ల్యాండ్స్కేప్స్లో కూడా పెట్టారు. అలాగే ఇండోర్ ప్లాంట్స్ని కూడా మొత్తంగా తీసుకొచ్చి పెట్టారు. ఇటలీ నుంచి, అటువంటి ప్రాంతాల నుంచి ఈ మొక్కలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గ్రీనరీని డెవలప్ చేసి, అంటే ఈ ఋషికొండ భవనం పూర్తిగా ఒక టూరిజం రిసార్ట్గా దీన్ని ముందు చెప్తూ వచ్చారు. కాబట్టి ఏదైనా టూరిజం రిసార్ట్ ప్లేస్లో దీని అనుమతి తీసుకొని దాదాపుగా 9 ఎకరాలకు అనుమతి తీసుకొని 17 ఎకరాల్లో ఈ భవనం నిర్మించారు. అదే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని చెప్పి అత్యంత వివాదాస్పదమైన భవనంగా ఇది ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నివాసం ఉండేందుకు అనుకూలంగా ఉండడంతో పాటు సముద్ర తీర ప్రాంతానికి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ కాబట్టి అత్యంత సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా దీని నిర్మాణం ఉండాలి అని ఆకాంక్షించి ఆ విధంగా ప్లానింగ్ చేశారు. ముఖ్యంగా ల్యాండ్స్కేప్స్ కోసం అయితే మాత్రం భారీగా కోట్లాది రూపాయలని డబ్బుల్ని ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కోసం ఖర్చు పెట్టినట్లుగా కూడా మనకి ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ ప్రకారం తెలుస్తుంది. ఏదేమైనా అటువైపు సముద్ర తీర ప్రాంతంతో పాటు పచ్చని వాతావరణం మధ్యన ఈ సుందరమైన భవనం ఉండేలాగా నిర్మాణం చేయాలి అన్నది ఆకాంక్షిస్తూ కూడా దీన్ని ప్లానింగ్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక అత్యంత ఖరీదైన మొక్కల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ల్యాండ్స్కేప్స్ని, ఈ మొక్కల్ని అన్నిటిని కూడా ఈ భవనానికి మరింత అందాన్ని పెంచే విధంగా ల్యాండ్స్కేప్స్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే హెలిప్యాడ్స్ని వాళ్ళ రాకపోకలకి వీలుగా ఉండేందుకు హెలిప్యాడ్స్ని, రోడ్స్ని అన్నిటిని కూడా ఈ బిల్డింగ్కి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలోని కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఋషికొండ భవనాన్ని మొత్తం 7 బ్లాకులుగా నిర్మించగా కళింగ బ్లాక్ లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చునేలా కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చునే సభా మందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ తో కోట్లు కుమ్మరించి నిర్మించారు. ప్రస్తుతం నేనున్న ఈ సమావేశ మందిరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు. ఆ విధంగా తన 175 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని సమావేశం నిర్వహించుకునే విధంగా ఇక్కడ 175 సీట్స్తో ఒక కాన్ఫరెన్స్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్క్రీన్ని కూడా ఈ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్ హాల్లో నుంచి కూడా బయటకి, అంటే ఈ బిల్డింగ్లో నుంచి బయటకి, అంటే సముద్రానికి అభిముఖంగా ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది జరిగింది. సముద్రానికి ఆపోజిట్లో ఈ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి హాల్లో నుంచి కూడా
బయటికి కారిడార్లోకి వచ్చి కారిడార్లోంచి వాక్ చేసుకునేందుకు విశాలమైన కారిడార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఇక్కడి నుంచి బయట అవుట్డోర్స్ని విజిట్ కూడా చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ కొంతసేపు మాట్లాడుకుని సమావేశాలు నిర్వహించుకునే విధంగా కూడా ఈ బిల్డింగ్ డిజైనింగ్లో నిర్మాణం జరిగింది. ప్రతి బ్లాక్లోని కూడా ఇక్కడ 7 బ్లాక్స్ మొత్తం నిర్మాణం చేశారు. ప్రతి బ్లాక్స్లోంచి కూడా కారిడార్స్లో నుంచి సముద్రాన్ని వీక్షించే విధంగా ఆ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్ హాల్లో నుంచి కూడా బయటకు వచ్చి కారిడార్లో సముద్రాన్ని చూసుకుంటూ కూడా మాట్లాడుకుని నడుచుకునే అవకాశం ఉండేలాగా ప్రతి 8 బ్లాక్లు, ఇక్కడ మొత్తం 7 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 7 బ్లాక్స్తో పాటు మొత్తం ఏ బ్లాక్స్లోంచి బయటకు వచ్చినా కూడా సముద్ర తీర ప్రాంతాన్ని చూసుకుంటూ ఇక్కడ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేలాగా ఈ బిల్డింగ్ తాలూకా కారిడార్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి బ్లాక్స్లోంచి కూడా బయటకు వచ్చి ఇక్కడ మొత్తం కారిడార్స్ అన్నింటిలోని కూడా చాలా విశాలవంతమైన కారిడార్స్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. 3 రాజధానుల పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అప్పటి నుంచి విశాఖలో జగన్ నివాసం అంటూ ప్రచారం చేశారు. ఋషికొండలో టూరిజం రిసార్ట్ ను పడగొట్టి విలాసవంతంగా భవన నిర్మాణాన్ని చేపట్టారు. అనేక బ్లాకులతో నిర్మాణాన్ని చేపట్టారు. 9.8 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి ఉంటే దాదాపు 61 ఎకరాల్లో నిర్మాణాలు చేసేశారు. ఎవరిని లోపలికి రానివ్వకుండా కనీసం ఫోటోలు కూడా బయటకు రాకుండా ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఉన్న పరిమితికి మించి ఋషికొండ తవ్వకాలు చేశారని పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. దీంతో తీర ప్రాంత చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల్ని గత సర్కార్ ఎదుర్కొంది. ప్రజావ్యాజ్యాలు కోర్టులో వేశారు. అప్పటి నుంచి అత్యంత వివాదాస్పద విషయంగా ఋషికొండ మిగిలిపోయి 24 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా చెప్పబడిన ఈ భవనాన్ని ఏం చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఈ తరుణంలో ఈ రాజకోట రహస్యాన్ని ప్రభుత్వమే బయటపెట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారుల సమక్షంలో ఋషికొండ ప్యాలెస్ గేట్లు తెరిచారు. దీంతో అక్కడ ప్రజాధనంతో జగన్ కట్టుకున్న ఈ భవనం ప్రజల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ భవనాన్ని ఏం చేయాలి అనే ప్రశ్న ప్రభుత్వం ముందు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంతో చర్చించి ఈ భవనంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తానికి విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ లో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠతకైతే తెరపడింది. అయితే ఈ భవనాన్ని దాదాపుగా 500 కోట్ల రూపాయలు పైబడి నిర్మించిన ఈ భవనాన్ని కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే వాడుకునే విధంగా నిర్మాణం జరిగింది అన్నది స్పష్టంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది. కానీ ఇంత ప్రజాధనం పెట్టి కట్టిన ఈ భవనాన్ని మరి భవిష్యత్తులో ఎలా వినియోగించుకోవాలి, ఈ భవనం యొక్క నిర్మాణాన్ని ఏం చేయాలి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వం ముందుంది. ఆ విధంగా ప్రభుత్వం నుంచి పెద్దలు మరొకసారి ఇక్కడికి వచ్చి, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తరువాత తదుపరి ఈ భవనాన్ని ఎలా వినియోగించాలి, లేకపోతే ఈ భవనం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మరి చూడాలి, ఇంత వివాదాస్పదంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడిచిన ఈ ఋషికొండ ప్యాలెస్ ఎలా ఉంది అన్నది మాత్రం ఆ ఉత్కంఠతకైతే మాత్రం తెరపడిందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV.